నన్ను క్వశ్చన్ అడగమంటారా? రిజిస్టర్ ఆఫీస్లో వేరే పెళ్లి కొడుకుని చూసి అప్సెట్ అయ్యారు కదా? అప్పుడు పెళ్లి కూతురు నేను కదని తెలియగానే రిలాక్స్ అయ్యారు, కరెక్టా? అవును. అంటే నేను నచ్చాను మీకు, కరెక్టా? సరే, నేను మిమ్మల్ని సార్ అనుకున్న పేరు పెట్టి పిలిస్తే కోపడతారా? ఈ డ్రెస్ లో అందంగా స్మార్ట్ గా ఉన్నారంటే కోపడతారా? ఒక్కోసారి హక్కుతో రారా పోరా అని పిలిస్తే కోపడతారా? రేయ్, నిన్ను నేను ప్రేమిస్తున్నానంటే కోపడతావారా? ఇడు శాపం మట్టి గిడిసే లొట్టేసుకు తిందాం అనుకున్నా. ఈ మహాతల్లి తెల్లారి గట్టే వచ్చేసినది. ఇప్పుడు నేనేం చేయాలా? కూసో కూసో. ఏం స్టేషన్లో ఒకటి ఒప్పించట్లేదు. నేను మీ కంటికి ఆనట్లేదా? కనిపిస్తావు, టారుకుంటూ ఉంటావు. మిగతా వాళ్ళు ఏడాది అడుగుతున్నా. ఎవరూ లేరు. దాసన లాకప్ తాలో ఇంట్లో పెట్టొచ్చారట, తేవడానికి వెళ్ళారు. దానికి ఏమన్నా మెంటలా? ఒక పులికి చింక పిల్లల్ని కాపలా పెట్టుకోవచ్చురా? నేను అదే అడిగితే దానికి ఒక కారణం ఉంది, ఉండమ్మా. ఏంది కారణం ఉంది? తోరణం ఉందనే. ఒకసారి ఇట్లే పిచ్చోళ్ళ ప్రవర్తిస్తాడు. రేయ్, ఏం చేసి వచ్చినావురా? అడిగేదానికి బదులు చెప్పకుండా మతిపోయిన పందిలా సూతావేందా? 25 రేపులు సక్సెస్, 25 రేపులు ఫెయిల్యూర్, మొత్తం 50 రేపులు. ఏందిరా, సచిన్ టెండూల్కర్ 100 రన్లు కొట్టినట్టు గొప్పకు చెప్పుకుంటావేందా? ఏమా 50 మందిని రేపులు చేస్తున్నాడు పక్కలో. ఏ పిచ్చిన పుత్రుడైనా ఓ కన్నిపుల్లని కాపలా పెట్టిపోతాడా? నువ్వు ఊహం లేకున్నా సైడ్ పెర్ఫార్మెన్స్ చక్కగా చేస్తావు తల్లి. ఒక్క 5 నిమిషాలు లీడ్గా వచ్చుంటే కంబలికి పెట్టిన మంటలాగా నీ బతికంతా బుగ్గి పాలు చేసేవాడు కదా తల్లి. వెళ్ళి బాబాయ్ నుంచే. వెళ్తాలే, మీరు పడండి. హళ్ళ ఏరా దాసు, ఒక లాకప్ బిగన్ తెచ్చేదానికి ఇంతసేపరా? వస్తున్నాను సార్. ఏరా పందే, అమ్మాయిల్ని రేప్ చేస్తున్నోడికి కాపలాగా ఒక లేడీ కానిస్టేబుల్ ని అదే కన్ని పిల్లలు పెట్టిపోతావరా? అంటే స్టేషన్ లో ఉండరా? మరి ఆడ ఉంటాను రా పంది, ఆడనే ఉన్నారా? ఎడ్డో ఆడి నుంచి వెళ్ళిపోయా. ఏందిరా వెళ్ళిపోయేది? ఎందుకురా? ఇంతవరకు ఆడపిల్లని ఏం చేయలేదంట. రేపులు మగవాళ్ళేనంట. యాడ్రా ఈడు ఎక్కడికి పోయి ఉంటాడు? హెడ్, తలుపు నువ్వు మూస్తావా లేక నన్ను ముయ్యమంటావా? ప్లేట్లో పోయి కింద పోస్తావే? సార్, కేశవ యాడుండాడు సార్ ఇప్పుడు? ఎక్కడుంటే నీకెందుకయ్యా? సార్ 60 కోట్లు సార్. 60 కోట్లు పెద్ద మొత్తం కదా. అయితే పని చేద్దాం, వాడి పీక మీద లాఠీ పెట్టి ఒక 1 కోటి రూపాయలు నొక్కేద్దామా? 10 లక్షలు సరిపోతాది. ఏంటయ్య నువ్వు అనేది? 10 లక్షలు సరిపోద్దా? అయ్యో సార్, 10 లక్షలు ఉంటే సూపర్ మార్కెట్ పెట్టి సూపర్ గా బతికేయచ్చు సార్. అంతే అంటవా? అవును సార్. అప్పుడైతే ర్యాక్ దగ్గరికి వెళ్ళు, 10 లక్షలు రెడీగా ఉన్నాయి, తీసుకుని పో. సార్ నిజంగానే చెప్తా ఉంటారా? వెళ్ళి చూడవయ్యా. మీరు నా బుజ్జి తండ్రి. సారీ సార్, మీరు పొడుగా ఉన్నారు కదా. సార్ క్యాష్ కాదయ్యా, కేశవ. అవును సార్, మీరు చెప్తే అంత కరెక్ట్ గానే ఉంటది. మరి నీకు సంతోషమేగా? నీకు 10 లక్షలు, నాకు 4,90,00,000, ఆయన కేవలం 55 కోట్లు. సార్ అప్పుడు తెలివి లేకుండా 10 లక్షలు అంటే ఒక 50 లక్షలనే పెట్టో సార్. ఏంటి సార్? ఇదిగో సావు కొడతా, నువ్వే 10 లక్షలు చాలా నావుగా. సార్ అది అప్పుడు సార్, ఇది ఇప్పుడు సార్. ఓవర్ గా మాట్లాడేవో పెనాల్టీగా 5 లక్షలు కట్ అయిపోతాయి, మిగతా 5 లక్షలు గుడి హుండీలోకి వెళ్ళిపోతాయి. సరే, ఆ 10 లక్షలు ఇప్పండి సార్. అదే హాయ్ మధు, సారీ చెప్పేద్దామని వచ్చా. అదేంటి, తిట్టాల్సిందంతా అయిపోయిందా? ఐఎమ్ సారీ, నేను అలా తిట్టుండకూడదు. యాక్చువల్లీ మీ మూడు తెలుసుకోకుండా మాట్లాడడం నా తప్పే. మీ ఫ్రెండ్ కన్నా చెప్పిన తర్వాతే నేను చేసిన పొరపాటు అర్థమైంది. నా సైడ్లో కూడా తప్పుంది. కాదు, నా కోపాన్ని మీ మీద చూపించుండకూడదు. ఐఎమ్ సారీ. సారీలన్నీ ఎందుకండి? ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో అలాంటి వాళ్ళనే ఎక్కువగా కోపడతాం అంటారు. నన్ను ఆ రోజు ఆ హక్కుతోనే తిట్టారని నేను అనుకున్నాను. థ్యాంక్స్, ఆ హక్కు నాకు ఇచ్చినందుకు. పెదైనా నువ్వనట్టే లేపేశాను, కానీ నువ్వు 40 అంటున్నావు, పబ్లిక్ 60 అంటుంది. జనం లచ్చంటారాబ్బా, అవన్నీ నమ్మి నువ్వు అప్పానే లెక్కడతావా? అరే శక్తి,
ఏంది నా కాడే బేరం మాట్లాడటం ఆరంభించినావా మహేంద్ర? చచ్చే అంత మాట అనదు పెద్దయినా. నీకు తెలుసో తెలీదని అడిగాను. మహేంద్ర, నీకు 5 పెట్లు కన్ఫర్మ్. మిగిలిండేది ఎంత ఉంటే నీకేంది? కరెక్టే పెద్దయినా. నువ్వు చెప్పినట్టుగానే ఇంటి ముందు 2 పోలీసులు మఫ్తీలో నిలబెట్టాను. అప్పుడే కదా ఎదుటోనికి మన మీద సందేహం రాకుండా ఉంటది. ఈ రాత్రికే లాడ్జీలో నుంచి అని తీసుకొచ్చి మన చోటుకు చేర్చేశాయి. సరే పెద్దనా. శక్తి, మహేంద్రకి లెక్కల్లో బొక్కలెతికి తెలివి పెరిగిపోలే? అవునప్ప. వచ్చేయండి సార్, ఈ ఊర్లో ఇదే మంచి హోటల్. ఇది తప్ప వేరే లేదు. రైటర్ కాంచి ఇన్స్పెక్టర్ దాకా గుంపంతా ఈడికి వచ్చి బొక్కుతా ఉంటాం సార్. ఏడుగా ఏముందో అన్ని ఎట్టుకురా. కొంచెం ఉంటాబా, బిచ్చమెత్తుకునే సారు కుటుంబంతో వచ్చి ఫ్యామిలీ రూమ్ లో ఉంటారు, పోయి చూసొత్తా. చూసినారా ఎంత మాట అనిపోయినాడో? పోలీసులు అంటే ఎవరికి సార్ గౌరవం ఉంది? నువ్వు గౌరవించే విధంగా ఉంటే ఎవడైనా మర్యాదిస్తాడు. హోటల్లో భోంచేసి ఒక్కసారైనా డబ్బిచ్చారా? ఓసీలో తినడానికి ఏసీ ఒకటి. సార్ మనమంతా పోలీస్ సార్, అటంతా దుడ్డిస్తారా? తప్పికిప్పించిన తీసుకోమని చూద్దాం. ఏం కావాలా? 4 దోశ, 5 గంటలు పొంగలో, 3 సెట్టు పూరి. సరిపోద్దా? ఈ రోజు సార్ డైట్, ఇది సరిపోద్ది సార్. తమరికే ఓ ప్లేట్ ఇడ్లీ. హలో, తిన్న తర్వాత బిల్ తీసుకురండి. సార్ పోలీసే కదా, బిల్లు అడుగుతారేంది? వెళ్ళండి. సార్ బాటిల్ నీళ్ళు తెచ్చిచ్చేదా? అక్కర్లా, ఈ నీళ్ళు చాలు. గలాసులు సరిగ్గా తోమలా, కడిగెత్తుకొస్తా. నాస్టా నాకు దుడ్డిస్తానంటూ బొంగుల మాదిరి తిరిగినాడు. ఈడికి మేము వస్తే టిఫిన్ పెట్టి తట్టె కడిగి పెట్టాడు, టమ్లర్ కడిగి ఎత్తుకొస్తానని పోతాడా? సార్ ఈ దుడ్డు ఇచ్చేదంతా ఈడితో కట్టేయండి. వాళ్ళని చెడగొడద్దు, దుడ్డంతా ఇచ్చే. హలో సార్, నేను మధుని మాట్లాడుతున్నా. ఏంటి విషయం? పెద్ద సమస్య వచ్చింది. ఓ పని చేస్తారా? 2 మాలలు కొని రిజిస్టర్ ఆఫీస్కి తెచ్చేయండి. దేనికి? రండి చెప్తాను. హలో మధు, మధు ఏమైనా సార్? కొంచెం అర్జెంట్ పని ఉంది, మీరు తినేసిరండి. బిల్లు? సార్ ఏంటి సార్ వెళ్ళిపోతాండారు? కొంచెం పని ఉంది, బిల్ కట్టేసి మిగతాది మీ దగ్గర ఉంచండి. ఓకే సార్. ఇదిగో తవరు తినండి సార్. సార్ దోశ కాసేపట్లో వచ్చేస్తుంది, చట్నీ కావాలనా? నీ అబ్బారే సుబ్బిగా, ఒకరినే వచ్చినప్పుడు నీళ్లు కావాలా అని ఎప్పుడైనా అడిగినావా? ఇప్పుడు వచ్చి చట్నీ వేసేదా సాంబార్ పోసేదా అని అడుగుతాను. నీ అయ్యా చూడరా, నేను పెట్టి గేసులో బొక్కలో వేసి మోకాలు చెప్పులు ఎరగొట్టేస్తా. పోయేసి సాంబార్ బకెట్ ఎత్తుకొచ్చి పక్కనే ఉంచాలా. పో. తప్పకుండా వస్తారు. మధు, థ్యాంక్ యూ. మీరు ఎక్కడ రాకుండా హ్యాండ్ ఇస్తారనని అప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాను. పిలిచాక రాకుండా ఉంటాను చెప్పు. నా క్యారెక్టరే అంతండి. సడన్ గా అనుకుంటాను, కరెక్ట్ అని నా మనసు కనిపిస్తే చేసేస్తాను. ఈ పెళ్లి విషయం కూడా ఇవాళ పొద్దున్నే ఆలోచించాను. ఏదో రోజు జరిగి తీరాల్సింది కదా, ఈ రోజే జరగాలని ఆ దేవుడు నిర్ణయించాడేమో. సరే రండి వెళ్దాం, మా వాళ్ళని పరిచయం చేస్తాను. ఏ రమ్య, ఒక్క నిమిషం. వీళ్ళే నా ఫ్రెండ్స్. ఈయన నువ్వేం చెప్పక్కర్లేదు, మాకు అర్థమైపోయింది. నందగారే కదా? కరెక్ట్. మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని సినిమాలోనే చూడగలుగుతాం. మధు చెప్పినట్టు మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు సార్. హే అటు చూడండి, కొత్త పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఇతనే పెళ్లి కొడుకు. ఈయన ఎస్ఐ నంద. పెళ్లికి గెస్ట్ గా పిలిచాను. థ్యాంక్ యూ సార్. నా పెళ్లికి మీరు రావటం నిజంగా సంతోషంగా ఉంది. ఇతను నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్. ఒక రోజు హఠాత్తుగా లవ్ చేస్తున్నానని చెప్పాడు. నాకు ఒకటే షాక్. కానీ ఒక్క మాట నిజమండి, వీడిని లవ్ చేయాలంటే ఏ అమ్మాయికైనా అదృష్టం ఉండాలి. సర్లే, మాటలో పడి ఇక్కడే నిలబడితే ఎలా? ముహూర్తానికి టైం అవుతుంది కదా, ఏమంటారు సార్? అవునమ్మా. సరే ఓకే, ఇవ్వండి సార్. పద వెళ్దాం. రండి సార్. సార్ నా పక్కన నిలబడండి. పెళ్లి కూతురు తాలూకమ్మా ఇక్కడే నించోవాలి. ఏం సార్ కరెక్టేగా? ఇక పెళ్లి తంతు జరిపించచ్చా? ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి సార్. ఎవరైనా విఐపీ నామా? అవును సార్, పెళ్లి కూతురు రావాలి. పెళ్లి కూతురు రాకుండా ఇంతమంది ఎందుకు వచ్చారండి? సార్ దానికి మేకప్ పిచ్ ఎక్కువ. పక్కాగా మేకప్ వేసుకోకుండా నైట్ నిద్ర కూడా పోదు. ఇంకా మేకప్ పూర్తి కాల. ఏయ్ నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురావే. అమ్మయ్యా, మ్యారేజ్ స్టార్ట్ చేద్దామా తల్లి? సార్ ఆగండి, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఇంకేం చేయమంటావు? నన్నెవరు డ్రాప్ చేస్తా? నన్ను క్వశ్చన్ అడగమంటారా? రిజిస్టర్ ఆఫీస్లో వేరే పెళ్లి కొడుకుని చూసి అప్సెట్ అయ్యారు కదా, అప్పుడు పెళ్లి కూతురు నేను కదని తెలియగానే రిలాక్స్ అయ్యారు. కరెక్టా? అవును. అంటే నేను నచ్చాను మీకు, కరెక్టా? ఆ మాట నేను అనలేదు.
సరే, నేను మిమ్మల్ని సార్ అనుకున్న పేరు పెట్టి పిలిస్తే కోపడతారా? ఈ డ్రెస్ లో అందంగా స్మార్ట్ గా ఉన్నారంటే కోపడతారా? ఒక్కోసారి హక్కుతో రారా పోరా అని పిలిస్తే కోపడతారా? రేయ్, నిన్ను నేను ప్రేమిస్తున్నానంటే కోపడతావారా? పడనే. సొమ్ము ఎక్కడ దాచావు చెప్పు, లేదంటే నా చేతిలో దెబ్బలు తించేస్తాం. డబ్బు ఇప్పుడు నా కాడలేదు సార్. రేయ్, డబ్బు నా కాడలేదు, ఇంకోటి కాడుంది. ఈ కథలేవి వద్దు. నాకు రావాల్సిన నా భాగం, పెద్ద నా షేర్ రావాల్సిందే. ఎక్కడ దాచావు చెప్పు. సూపర్ సార్, సూపర్. ఈ సిన్సియారిటీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ప్రజల డబ్బు కోసం తెగ బాధపడ్డారు. నేనది నిజం అనుకున్నా. చూస్తుంటే అర్థమవుతోంది, పెద్ద నట్టులే. ఇదిగో, నీకు ఇక్కడేం పని? వెళ్ళిపో. ఏ, మీ షేర్లో భాగం కావాలంటే ఆయన భయంగా ఉందా? అయ్యో, ఆ మాట అంటే సంతోషపడతానుగా. నీ షేర్ నీకు ఇచ్చి వెళ్ళిపోతాగా. అది వదిలేసి భక్తి నిజాయితీ అంటూ ఏదేదో బాగుతున్నావు. అలా ఉండటానికే సార్ యూనిఫామ్. అసలు ఏమాత్రం మనసాక్షి లేదా? ప్రజల్ని కాజేసిన డబ్బుని భాగాలేస్తున్నారు. ఆ డబ్బులో ఎంతమంది కష్టం దాగుందో మీకు తెలుసా? ఏంటయ్యా, అయ్యా పెట్టనంటాడు, అడుగు తినద్దు అన్నట్టు. చూడందా, నా దారికి అడ్డు రావద్దు. వస్తే నీకే నష్టం. మీరు వెళ్తున్నదే అడ్డదారిలో. అడ్డు రావద్దంటే ఎలా సార్? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఇతన్ని అరెస్ట్ చేయాలి, చట్టం ముందుకు తీసుకెళ్లి నిలబెట్టాలి. ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ముని ప్రజలకే పంచిపెట్టాలి. మొండికేస్తే ఒక పోలీస్ ఏం చేస్తాడో అదే నేను చేస్తాను. ఏం పీక్కుంటావు పీక్కు. రేయ్, చెప్పరా, ఎక్కడ డబ్బు? ఇంచి కదిలినా సరే షూట్ చేసేస్తాను. దాదా, నీ తుపాకి ఇప్పుడు నా చేతుల్లో. ఇది మంచోడు పేల్చిన పేరుద్ది, నాలంటోడు పేల్చిన పేరుద్ది. తెలుసు కదా? వదులు నందా, వదులు. ఎస్ఐ గారు ఎక్కడికే గారు రమ్మంది. అమేజింగ్ సార్. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ సార్. మీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నంత వరకు క్రిమినల్స్ తప్పించుకోలేరు సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు విషయం అర్థం కావట్లేదు. నేను నా డ్యూటీ చేశాను, దానికి ఎందుకు పొగడతలు? అలా అంటారు సార్. మీ స్థానంలో ఒక కరప్టెడ్ ఆఫీసర్ ఉంటే క్రిమినల్ తో డీల్ కుదుర్చుకొని షేర్ తీసుకొని ఈ విధంగా తప్పించేసి ఉంటాడు. కరెక్ట్ సార్, యువర్ 100% కరెక్ట్. ఈ విధవ నా చేతిలో పడ్డాడు. ఈ మహేంద్రకు సంబంధించి నేను ఒక గుర్రం లాంటోడు. ఈ కాకి చొక్క జాకీ లాంటిది. జాకీ ఎక్కడికి వెళ్ళమంటుందో ఈ మహేంద్ర ఎక్కడికి వెళ్ళిపోతాడు. Congrats, Mr. Mahendra. Thank you so much, ma'am. It is my duty. My duty means वर्दी पहन के public का काम करना. I'm thankful for giving me this opportunity to prove myself, ma'am. It is just a beginning, not an end, ma'am. I still have to grow more. With your guidance, I can achieve even more better, ma'am. Wow, how did this happen? Nothing is impossible, ma'am. All the best, Mr. Mahendra. Thank you so much, ma'am. ఈ సంఘటన గురించి ఏమైనా చెప్తారా సార్? No comments now. Take him into custody. Yes, ma'am. Hey, పదరా, పద. పురుడు కారణం ఒకడైతే ఇనిషియల్ పెట్టుకునేవాడు ఇంకోడు. కడుపు మంటగా ఉందా? ఏం చేయమంటావు? నీకు ఒంటి మీదే మచ్చ ఉంటుంది, నాకు మచ్చ మొత్తం ఒళ్ళంతా కప్పేసింది. ఎస్ సార్, మన ఇంగ్లీష్ విన్నారుగా, అదిరిపోయింది కదా. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి సులభంగా. అవసరమైతే 30 రోజుల్లో ఫ్రెంచ్ కూడా నేర్చుకుని చూపిస్తాం. సార్, చెడ్డవాళ్ల ఉండడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అందుకు చాలా హోంవర్క్ చేయాలి. వర్చా ఎక్స్క్యూజ్ మీ సార్.
మచ్చ మొత్తం ఒళ్ళంతా కప్పేస్తే దాని పేరు యోగం కాదు సార్, దోషం. ఏదో పెద్ద 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకున్నానని బాగా ఫీల్ అయిపోతున్నారు. ఇటువంటి క్రిమినల్ మైండ్స్కే 30 రోజులు అవసరం. నాలాంటి మ్యాటర్ ఉండే క్లీన్ బ్రెయిన్కి 30 నిమిషాలు ఉంటే సరిపోతుంది. చెడ్డవాడిగా ఉండటానికి చాలా హోంవర్క్ అవసరం. నాలా ఉండాలంటే ఉద్యోగ దీక్ష ఉంటే సరిపోతుంది. ముఖ్యమైన విషయం విన్నాక తప్పుగా అనుకోరుగా? ఇంకోడికి పుట్టిన బిడ్డకి ఇనీషియల్ పెట్టుకోవడం రోషం ఉన్న మగాడు చేసే పని కాదు. వస్తాను సార్. మీ చేతి కాబట్టి ఒంట్లో ఊపిరి ఎంతకాలం ఉండదు. ఇదే ఊళ్ళో నేను ఇన్స్పెక్టర్ని కావాలి. నేను కోరుండేది నువ్వు చేస్తావా? చేస్తా. నాకు తెలుసు సార్. ఎస్ సార్, ఒత్తిళ్లకు లోనవ్వకుండానే ఇస్తున్నాను. కేశవ చిట్ ఫండ్ కేసులో నేను అసిస్టెంట్ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నప్పుడు తప్పు చేసిన వాడు ఏదో ఒకటి శిక్ష అనుభవించే తీరాలి. నందా ఇన్స్పెక్టర్ అయ్యాడు, నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. నేను ఉన్నంత వరకు మీరంతా చాలా డబ్బు సంపాదించారు. కానీ నందా లాంటి ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు పేరు మర్యాదలు సంపాదించాలి. ఏంటయ్యా ఇంత త్వరగా కోర్టుకు వచ్చేసామా? Unlock him. ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్, నువ్వు క్రిమినల్. నేను ఇది ముందే ఊహించాను. చంపాలనుకుంటే గుండెల్లో కాల్చండి ఇన్స్పెక్టర్, ఎందుకంటే చచ్చేటప్పుడు గర్వంగా చచ్చిపోవాలి. సో కోర్టుకు వెళుతున్న దారిలో క్రిమినల్ మహేంద్ర కానిస్టేబుల్ దాస్ని కాల్చి తప్పించుకున్నాడు. అందుకే ఇన్స్పెక్టర్ నందా అతన్ని కాల్చేశాడు, అంతేగా? నిన్నంతం చేసే అర్హత నాకు లేదులే. నువ్వా మహేంద్ర? ఏం బా మధ్యలోనే వచ్చేసినావు? కొంచెం వెయిట్ చేయి బా, నాది పూర్తయినాక నువ్వు. వద్దు శక్తి, ఈ అమ్మాయిని వదిలే. ఏంది మహేంద్ర, ఇప్పుడు దాకా ఎందరో అమ్మాయిల్ని షేర్ చేసుకుని కేర్ చేస్తుంటాం.
శక్తి, ఆ ఆడోళ్ళంతా వ్యాపారం కోసం ఒళ్ళమ్ముకున్నారు. తను చదువుకునే పిల్ల వదిలే. లేమా, వెళ్ళిపో. వదిలేస్తా పోయా. నా పైన చెయ్యేసినా నీ సంగతి చెప్తా. కన్నా సార్, వీడిని అరెస్ట్ చేసాక కోర్టుకు తీసుకెళ్లే వరకు ఎవరికి తెలియకూడదు. ఓకే సార్. మొహం కప్పేస్తాడారు. మా ఇన్స్పెక్టర్ మహేంద్ర గారు మొహాన్ని ముస్తేనే ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్? నన్నేం చేయొద్దు మహేంద్ర. ఉండాలి. ఇప్పుడు ఏడుస్తావేంట్రా? హలో, ఇదిగో మహేంద్ర, అసలు అక్కడ ఏం జరుగుతుందయ్యా? సార్, ఆ శక్తి మీద చేయవేయడానికి నీకెంత ధైర్యం? ముందు వాడిని వదిలిపెట్టు. సార్, అటెంప్ట్ రేప్ సార్. స్కూల్ పిల్లని చెడగొట్టిపోయాడు సార్. పబ్లిక్ కూడా చూసింది. ఆ సంగతి పెద్దను చూసుకుంటాడు. ముందు వాడిని వదిలిపెట్టు. ఓకే సార్. సార్ 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 కేసు సార్. పారిపోతున్నాడు సార్. ఏంటి మహేంద్ర? సార్, మనమే వదిలేద్దాం అనుకుంటే వాడు తప్పించుకు పారిపోయాడు సార్. అవును సార్, బండి స్లోగానే దిగి పారిపోయాడు. ఏమంటున్నావయ్యా? దీనికి పబ్లికే సాక్ష్యం సార్. సరే, స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్. సార్ తప్పించి కూర్చున్నాడు సార్. వదిలేవే, బండి ఎక్కండి. సరే బండి ఎక్క. ఏడయ్యా నా బిడ్డ? అన్నా, శక్తి వచ్చేస్తాడన్నా. ఎప్పుడు వచ్చేటిది? రిలీజ్ చేయమని చెప్పానన్నా. వాడు ఎన్కౌంటర్ ఏమో అని భయపడి తప్పించుకు పారిపోయాడట. ఏంది నువ్వు చెప్పేది? అవునన్నా, సిగ్నల్ దగ్గర అందరిని అడిగి తెలుసుకున్నాను. జరిగింది ఇదే. నువ్వేం దిగులు పడొద్దన్నా, వాడు వచ్చేస్తాడు. సార్, ఆర్డర్ ఇవ్వండి సార్. చేతులు దొరతగా ఉన్నాయి. ఏంట్రా చూపు? నీ బాబు ఇక రాలేదంటానా? నీ బాబు దృష్టిలో, ఈ ఊరు దృష్టిలో నువ్వు మధ్యధర తప్పించగలిపోయావురా? నేను తప్పించుకోవడం ఏంట్రా? తప్పించుకుపోయింది నువ్వు కాదురా. నల్లగొడతో మొహంగా పూలు పరిగెత్తింది కారణం. సో ఇప్పుడు నువ్వు మా దగ్గర లేవు. వద్దు మహేంద్ర, తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నా మీద చేయేస్తే ఏమైతుందో తెలుసు కదా. ఏమవుతుందో చూస్తాను. పోరు. అన్నా, నేను అడిగిన ఇన్స్పెక్టర్ పదవి నాకిచ్చావు. నువ్వు అడిగిన బలి అక్కడుంది. కానివ్వండి. మహేంద్ర, నాకు నువ్వు చేస్తుండే ద్రోహానికి నా కోర్టులో నీకు మరణదండన.
ఒప్పుకున్నా మహేంద్ర, మీసం ఉన్న మగాడివే. వీళ్ళందరినీ అంతం చేసినందుకు గవర్నమెంట్ నీకు మెడల్స్ ఇవ్వచ్చు, కానీ నా వల్ల కాదు. ఏంట్రా అమాయకంగా ఈ ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి నీ వల్ల ఎంతో దిగజారి కష్టపడి అవమానపడ్డాడు. రే నా నిజాయితీని మిస్యూజ్ చేసుకున్నావు మహేంద్ర. నీ ఉనికే ప్రమాదం. ఊడ్చిపెట్టేయాలరా నిన్ను. నా కోపం నన్నంతం చేయకముందే నేనే నిన్ను అంతం చేసేస్తా. ఏంటందా? ఏ నీతో కలుసున్న కర్ణానే చంపావు కదరా, అందుకే రా రాస్క. అయ్యో కర్ణ, నేను హత్య చేయలేదు నందా. నేను ఇంకా తప్పదు. నందా, నేను చెప్పేది విన్నందా. ఎంతగా చెప్పినా నీకు అర్థం కావట్లేదా? జీవితంలో నేను గెలవాలనుకున్నప్పుడల్లా నేను గెలిచాను నందా, కానీ నన్ను గెలవాలనుకున్నప్పుడు నువ్వు ఓడిపోతున్నావు నందా. నన్నెందుకు శత్రువులో చూస్తావు? ఈ పర్సనల్ వెంజన్స్ తో నీ ప్రొఫెషన్ ని స్పాయిల్ చేసుకోవద్దు నందా. నీ ముందు నీలాంటి చెడ్డోడు మారాలంటే మామూలుగా సాధ్యం కాదు, కానీ నువ్వు చాలా మంచోడివి. ఏకాంతంగా కూర్చుని 5 నిమిషాలు ఆలోచిస్తే చాలు, నువ్వు పాత నందలా మారిపోతావు. మాట్లాడగా ఇంకో 5 నిమిషాలు నిన్ను మాట్లాడిస్తే నన్ను కూడా కన్విన్స్ చేసేయగలవు. అవును నందా, ఈ రోజు వరకు నువ్వు నీ సర్వీస్ లో ఎవరిని షూట్ చేయలేదు. నీ చేతిలో ఉన్న తుపాకీకి మొదటి బలి నేనే అయితే ఈ దేవుడి ముందు నన్ను షూట్ చేయి. షూట్ చేయి, షూట్ చేయి నందా, షూట్ చేయి. చూస్తావండి, షూట్ చేయి, షూట్ చేయి నందా, షూట్ చేయి.